ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంద్రకీలాద్రి పైన కొలువున్న అమ్మవారికి సార సమర్పించడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. కానీ తెలంగాణ నుంచి వచ్చే బోనాలు ఉంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అమ్మవారికి బోనం సమర్పించడానికి తెలంగాణ నుంచి భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల కమిటీ బోనాలు సమర్పిస్తుంది. బంగారు బోనం నా కళ్ళ ముందు ఉంది బంగారు బోనం. ఈ బోనం సమర్పించే విధానం ఉంటుంది. అసలు చూసే వాళ్ళకి రెండు కళ్ళు సరిపో మినిమం 2 లక్షల మంది అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి వస్తారు. ఈ సమయంలో భాగ్యనగర్ ఏదైతే అంగాళమ్మ ఉత్సవ కమిటీ తీసుకొస్తున్న ఈ బోనాలు అమ్మవారికి సమర్పించే ఆ మొత్తం మీకు చూపిస్తాను. ఎలా సమర్పిస్తారు, ఎలా మేళతాళాలతో వెళ్తారు, అమ్మవారి దర్శనం ఎలా చేసుకుంటారో చూపిస్తాను. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారికి మనం ఇంద్రకీలాద్రి ఏ విధంగా అయితే అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుందో అదేవిధంగా ఈ తెలంగాణ బోనాలు తెచ్చే సమయంలో ఇంద్రకీలాద్రి మొత్తం జయదుర్గా నామస్మరణతో మారుమోగిపోతుంది. చూడండి చివరి వరకు చాలా అద్భుతమైన దృశ్యం. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెలంగాణ నుంచి తెచ్చే బోనాల రూపంలో కనబడుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ బంగారు బోనాల సమర్పణలో అత్యంత కీలకంగా ఉండేది విజయవాడ అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న జమ్మిదొడ్డి. సో ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ఫస్ట్ జమ్మిదొడ్డి దగ్గరకు వస్తారు. ఈ జమ్మిదొడ్డి దగ్గర ఉన్న మనం చూస్తున్న రావి చెట్టు దగ్గర అమ్మవారికి బోనాల్ని బంగారు బోనాలు వెండి బోనాలతో పాటు మొత్తం ప్రసాదాన్ని కూడా అక్కడే పెట్టి అక్కడి నుంచి ఈ బోనాల ఊరేగింపు అనేది ప్రారంభమవుతుంది. అయితే దీంట్లో కీలకంగా ఉన్నది ఏంటి అంటే ఈ బోనాలు మనం చూస్తున్న జోగిని తల మీద ఉన్న బోనాలని ఎత్తుకునే ముందు ఇక్కడ ప్రత్యేకంగా పోతురాజుల్ని ఆహ్వానిస్తారు. పోతురాజును ఆహ్వానించిన కాసేపటికి పోతురాజుని శాంతింపజేస్తారు. ఆ తర్వాత ఇక్కడ గుమ్మడికాయ కొట్టిన తరువాత అప్పుడు బోనాల ఊరేగింపు అనేది ఘనంగా ప్రారంభమవుతుంది. అది 1 కాదు 2 కాదు దాదాపుగా 3-4 వేల మంది తెలంగాణ నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. బంగారు బోనాలు వెండి బోనాలని ఎత్తుకొని అమ్మవారికి సంబంధించి భారీ ఊరేగింపు అయితే ప్రారంభమవుతుంది. అయితే ఈ ఊరేగింపు ప్రారంభానికంటే ముందు మొత్తం మనం ఏవైతే పూజాధికారులు ఉంటాయో వాటన్నిటినీ కూడా కంప్లీట్ చేసిన అనంతరం దేవాలయానికి సంబంధించిన ఈఓ చైర్మన్ అలాగే ఏదైతే మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు ఈ బోనాలు తీసుకువస్తున్న భాగ్యనగర్ మహంకాళమ్మ ఉమ్మడి దేవాలయాల కమిటీకి సంబంధించిన సభ్యులు అలాగే ఆలయాలకు సంబంధించిన ఈఓలు అందరూ కూడా కలిసి ఈ బోనాల్ని వాళ్ళందరూ కూడా వాటికి బోనాలకు పూజలు చేసిన అనంతరం అప్పుడు ఈ బోనాల ఊరేగింపు అనేది ప్రారంభమవుతుంది. దాదాపుగా 2 నుంచి 2.5 కిలోమీటర్ల భారీ ఊరేగింపు అనేది చూడడానికి 2 కళ్ళు సరిపోని విధంగా అయితే ఈ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో ప్రధానంగా కీలకంగా మారుతుంది విజయవాడలో ఉన్న ఈ జమ్మిదొడ్డి దగ్గర ఉన్న ఈ పాయింట్. దీని తర్వాత ఊరేగింపు ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను.
స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఇక్కడ మనం చూస్తున్న వాయిద్య కళాకారులు, అలాగే మనం చూస్తున్న మొత్తం దాదాపుగా ఒక 10 నుంచి 20 రకాల ఇక్కడ నృత్యాలు కానీ లేదంటే ఇక్కడ వాయిద్యాలు కానీ స్పెషల్ అట్రాక్షన్గా భావించాలి. మొత్తం మనం చూస్తున్నాం బ్రాహ్మణ వీధి మొత్తం కూడా పూర్తిగా నిండిపోయింది. వాయిద్య కళాకారులు దీని మా దగ్గర మొదలుపెట్టుకొని సాంప్రదాయ వాయిద్య కళాకారుల వరకు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం ఈ బోనాలు తీసుకొచ్చి చివరి నుంచి చివరి వరకు దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా ఒక పెద్ద ఉత్సవాలుగా ఈ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంటుంది. వేతాళ నృత్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా వేతాళ నృత్యాలతో పాటు అమ్మవారి వేషధారణలు, అలాగే సాంప్రదాయమైన నృత్యాలు, అలాగే కోలాటాలు, అలాగే మనకి డప్పు వాయిద్యాలు అన్ని రకాలుగా తెలంగాణ సాంప్రదాయాన్ని గుర్తుపడే విధంగా ఇక్కడ అన్ని రకాల వాయిద్యాల నడుమ ఇక్కడ ఈ ఊరేగింపు అనేది చాలా అద్భుతంగా కొనసాగుతుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఏదైతే భాగ్యనగర్ సంబంధించిన మహాకాళమ్మ ఉత్సవ ఉత్తమ పెద్ద ఆలయాలు ఉన్నాయో ఆలయాలకు సంబంధించిన మొత్తం ఖర్చంతా కూడా వాళ్ళే పెట్టుకొని వాళ్ళే స్వయంగా ఏర్పాట్లన్నీ చేశారు. చూడడానికి అయితే ఈ మొత్తం ఊరేగింపు చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు ఒక్కరైనా కాదు చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ వచ్చి ఈ ఊరేగింపులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇళ్ల దగ్గర నుంచి నీళ్లు తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద పోతూ ఉన్నారు. చాలా అద్భుతమైన దృశ్యాలు అనేవి ఇక్కడ కనబడుతున్నాయి. దాదాపుగా 2 గంటల పాటు సాగుతున్న ఈ ఊరేగింపులో స్పెషల్ అట్రాక్షన్ ఎంత ఉంది అంటే ఇక్కడ మనం చూస్తున్న ఊరేగింపులోని వాయిద్యాలని చెప్పుకోవచ్చు. మేళతాళాలు మంగళ వాయిద్యాలే కాదు తెలంగాణ యూత్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ఊరేగింపు మొత్తాన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చారు. సార్ ఇక్కడ యాక్చువల్గా తెలంగాణ ఆంధ్ర లేదు కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసాయలేదని చాలా బాగుంది. మేమందరం ఏకమండి బాయ్ మా బాస్ అయినా యాక్చువల్గా చూస్తుంటే మీకు తెలంగాణ ఆంధ్ర లేకుండా ఇక్కడ జనాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేము బోనాలు తెలంగాణ వేషాలు అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మవారు అందరినీ మంచి ఉంచి పెట్టాలని కోరుకుంటున్నాం. అందరినీ ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ ఇక్కడికి వచ్చారు, బోనాలు సమర్పిస్తున్నారు. చూడడానికి జనాలంతా కూడా పైనుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పనులాపుని మరీ చూస్తున్నారు. సో ఎలా ఉందండి ఇలా బోనాలు అమ్మవారి సమర్పించాలి, ఇలా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇంత అద్భుతంగా యూత్ అంతా కలిసి ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తేనే కలుస్తారండి. సో పైన చూస్తున్నారు జనాలంతా కూడా పనులాపుని మరీ చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. ఏం చెప్తారు అంటే ఇటువంటి బోనాల సందర్భంగానే మొత్తం అంతా కూడా కలకలాడిపోతుంది. దసరా ఉత్సవాల్లో బాగుంటుంది, బట్ మీ బోనాలు తెస్తేనే మళ్ళీ ఇంత సందడిగా ఉంటుంది. సో ఏమని చెప్తారు? మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? ఓల్డ్ సిటీ బోనాలు అంటాం, విజయవాడలో వచ్చి మొత్తం ఆగం చేసిపోతాం అంటున్నా గాలి అట్లా. మన బోనాల జాతర అంటే తెలంగాణ షాన్. ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాల జాతర అంటే చూడముచ్చటగా అమ్మవారి ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా పోతరాజులతోని బోనాలతోని వివిధ రకాల డోలు డప్పులు అందరితోని బోనాల జాతర ఘనంగా నిర్వహించబడుతుంది. మా చైర్మన్ గారు మధుసూదన్ యాదవ్ ఈ ఉత్సవాలకి సంబంధించిన చైర్మన్ ఉన్నారు. సార్ నమస్తే. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. 2 కళ్ళు సరిపోతుంది. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? సుమారు 2000 మంది దాదాపు పాతబస్తీ ఉమ్మడి దేవాలయ కమిటీ నుంచి వచ్చాము. ఇక్కడ వచ్చి నిన్ననే వచ్చేసాము. ఏర్పాట్లన్నీ మనకు టెంపుల్ వాళ్ళు ఈవో గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు మెంబరు
మన హరికృష్ణ అన్నగారు కానివ్వండి మంచి సహకారం ఉంది వాళ్ళది. సహకారంతో ఇంత పెద్ద ఘనంగా చేయడం గత 17 సంవత్సరాల నుంచి చేస్తుంటే వీళ్ళు మనను రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా గొప్ప చేయాలని చెప్పి అనిపిస్తుంది. తెలుసో లేదో మీరు వస్తున్నారని తెలిసి విజయవాడలో చాలామంది ఇప్పుడు ఆలయానికి వస్తున్నారు, ఎందుకంటే మీ ఉత్సవాలు కళ్ళతో చూద్దామని. చాలా సంతోషం అండి. ఇరు రాష్ట్రాల మధ్యలో సంబంధాలు మంచిగా ఉండాలి, అన్నదమ్ముల్లా ఇరు రాష్ట్రాలు వేరైనా కలిసి ఉండాలి, ఒక మెసేజ్ పాస్ చేయాలని అదే దూరంలో దుర్గా మల్లేశ్వరి టెంపుల్ నుంచి కూడా మా ప్రధాన 8 దేవాలయాలకు పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా 17 సంవత్సరాలు జరుగుతున్నది. ఇంకంతా సంతోషంగా ఉంది, ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని ఇంకా ముందుకు వస్తామని చెప్పి. అమ్మవారి భక్తులకి కానీ 2 తెలుగు రాష్ట్రాల భక్తులకి ఏం చెప్తారు? ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ ఒకటే సుఖ సంతోషాలు ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ ఉండాలి, వేరే ఏం అవసరం లేదు. ఇక్కడ ప్రజలైనా అక్కడ ప్రజలు అందరికీ అమ్మ ఆమెనే కాబట్టి అమ్మవారు కాపాడుతుంది. ఆ అమ్మవారిని మనం దర్శించుకుంటే ఈది బాధలు కానివ్వండి, అనారోగ్య సరువులు కానివ్వండి, అటువంటివి ఏమి ఉండవు. వర్షాలు పడడం కానివ్వండి, పంటలు మంచిగా పండడం కానీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అమ్మవారిది. యాక్చువల్గా మీ చేస్తున్న ఈ మొత్తము ఈ పోతురాజులు కానివ్వండి, మేళతాళాలు కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వచ్చిన యూత్ అందరూ చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా మీ అందరినీ మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇంత పెద్ద క్రౌడ్లో మేనేజ్మెంట్ అనేది చాలా టఫ్. బట్ ఏం చెప్తారు వీళ్ళకి? అంటే ఇప్పుడు సుమారుగా మా దగ్గర కూడా జరిగే జాతరకు సుమారుగా 7 to 8 lakhs వరకు పబ్లిక్ ఉంటారు. 7 to 8 lakhs వరకు ఉంటారు. ఈ అమ్మవారి సేవలు మా దగ్గర ఎంతమంది అయితే యూత్ ఉన్నారో భక్తి భావనంతో చేస్తారు. ప్రతి ఏటా ఇంకా ఉత్సవంగా చేస్తారు. సో ఇది 17వసారి ఉత్సవాలు చేయడం అని చెప్తున్నారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మేళతాళాలు, మంగళ వాయిద్యాలు కాదు, దాదాపు 2000 మంది హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే చాలా చక్కగా ఉంది ఈ ప్రత్యేకంగా ఈ ఈవెంట్కి సంబంధించి. తెలంగాణ బంగారు బోనాలు సమర్పిస్తున్నారు అంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంటారో చూసి అర్థమవుతుంది కదా. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, తెలంగాణ నుంచి వచ్చిన యూత్ సందడి, అలాగే ఇక్కడ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళు, అలాగే వివిధ తెలంగాణకు సంబంధించిన వివిధ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది బంగారు బోనాల కోసం తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి దాదాపుగా బోనాలు తలపైన ఎత్తిన దగ్గర నుంచి చూస్తుంటే దాదాపు నిర్విరామంగా 2-3 గంటల పాటు భారీ ఊరేగింపులో అందరూ పాల్గొంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళైతే ఈ బోనాల ఊరేగింపు చూసి అయితే తన్మయత్వానికి గురవుతున్నారంటే అత్యయోక్తి కాదు. నిజంగా ఏడాదికి ఏడాది మరింత ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ గత ఏడాదికి ఏమాత్రం తగ్గని రీతిలో తెలంగాణ బోనాలు అమ్మవారికి చేరుతున్నాయంటే నిజంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాగ్యనగర్ మహంకాళమ్మ ఉమ్మడి దేవాలయానికి సంబంధించిన కమిటీకి నిజంగా అభినందనలు అయితే తెలపచ్చు. ఇది ఓవరాల్గా తెలంగాణ బోనాలు ప్రారంభం నుంచి అమ్మవారు సమర్పించేంత వరకు జరుగుతున్న మొత్తం పథకం అంతా కూడా. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.